ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశము సుఖానికి పొంగిపోకండి, దుఃఖానికి కుంగిపోకండి. మనకి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. ఓ సుఖం వచ్చింది, స్వామి నాకు ఈ సుఖాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఓ కష్టం వచ్చింది, స్వామి నా కర్మఫలం తుడిచేసి నా ముక్తినివ్వటానికి కష్టం పెట్టావా, చాలా థ్యాంక్స్ అని అనుకోవాలి. మీకు తెలుసు కదా, పూర్వజన్మ కర్మలన్నీ తుడుచుకు పెడితే గాని ముక్తి రాదని. మీకు ముక్తిని ఇవ్వటానికే ఈ కష్టం వచ్చింది, ఇంకా బాధ ఎందుకు? కష్టాల ద్వారానే మనిషి ఆధ్యాత్మికంగా పైకి ఎదిగి భగవంతుని దగ్గరికి చేరగలుగుతాడు. అందుకే కుంతీదేవి కృష్ణుణ్ణి మాకు ఎప్పుడు కష్టాలే ఉండేట్టు చూడు తండ్రి అని కోరింది. దశరథుడు రాముని పిలిచి రేపు నీకు పట్టాభిషేకం అని చెప్తే ఆయన సరే అన్నాడు గాని పొంగిపోలేదు. తెల్లారేసరికల్లా అది అడ్డం తిరిగి 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాడు అని చెప్తే ఆయన సరే అన్నాడు గాని దానికి కృంగిపోలేదు. మొదట పొంగలేదు, తర్వాత పొంగలేదు. అవునా? మనము అలా ఉండటం, సాధన చేయటం ముక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందు మన సుఖానికి పొంగిపోవటం తగ్గించుకుంటే దుఃఖానికి కుంగిపోవటం నెమ్మదిగా అలవాటవుతుంది. ఇలా సమస్థితిలో ఉండటం సాధన చేసి అలవాటు చేసుకుంటే ముక్తికి ఇంకొక మెట్టి ఎక్కినట్టే. యోగులందరూ కూడా మీలాగా నాలాగా మనుషులుగా పుట్టి సాధన చేసి గొప్పవారయ్యారు. ఒక యోగిలాగా మీరు ఏది జరిగినా చూస్తున్నారంటే ప్రతిస్పందించరు. ఈ శరీరం నాది కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, ఓ 100 సంవత్సరాలు ఉంటుంది, పోతుంది. కనుక ఈ జీవితం నాదని ప్రాకులాడకుండా ఈ జీవితం నాది కాదు, నా ఆప్తమిత్రుడు అనుకొని ఈ జీవితాన్ని అనుభవిస్తే ఏ అదోళన లేకుండా ఇంగ్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ చూసినంత హాయిగా ఉంటుంది జీవితం. జరుగుతున్న వాటినన్నిటినీ తెరపై మన బొమ్మలుగా ఒక ప్రేక్షకుడిగా చూడగలిగితే అది చాలా మంచి స్థితి. ఇది అసాధ్యం అనిపిస్తుంది, అయినా వెనక్కి వెళ్ళి అయినా ఆత్మమైన నీకు ఈ ప్రపంచ సుఖ దుఃఖాలతో సంబంధం లేదు. కష్ట నష్టాలు అనుభవించినప్పుడు నువ్వు ఎంత కృంగిపోతావో నీ మనసు అంత శక్తిహీనమవుతుంది. అపజయాలను ధైర్యంగా ఎదుర్కోవటంలోనే మన శక్తి వృద్ధి అవుతుంది. మన మనసుకు నచ్చ చెప్పుకోవడం ద్వారా సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి కుంగిపోకుండా ఉండగలుగుతాము. ఇది అసాధ్యం మాత్రం కాదు, సుసాధ్యమే. కానీ కొంచెం ప్రాక్టీస్ చెయ్యాలి. సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించగలిగితే మీరు చాలా మంచి స్థాయిలో ఉన్నట్టే లెక్క. ఇలా జీవితం సాఫీగా సాగిపోతే ముక్తికి మనం అర్హులవుతాము. కాబట్టి సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి కుంగిపోకుండా అలవాటు చేసుకోవాలి.